జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ ని డిజిటల్ మాధ్యమంలో సమర్పించే విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క మొబైల్లోని ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో ఆధార్ ఫేస్ ఆర్డి అనేటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు జీవన్ ప్రమాణ్ ఫర్ లైఫ్ సర్టిఫికెట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాణ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ముందుగా జీవన్ ప్రమాణ్ అనేటువంటి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముందుగా ఆధార్ ఫేస్ ఆర్డి ఇన్స్టాల్ చేసిన తర్వాతనే జీవన్ ప్రమాణ్ ఫర్ లైఫ్ సర్టిఫికేట్ అనేటువంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఇనీషియల్ స్క్రీన్ లో సపోర్టెడ్ బయోమెట్రిక్ స్కానర్ ఫౌండ్ కంటిన్యూ విత్ UIDAI.UIDAI అని ఉంటుంది. ఎస్ అనేది కొట్టేసిన తర్వాత మనకు ముందుగా పర్మిషన్స్ అలో బై యూజింగ్ ద యాప్స్ ఇస్తే సరిపోతుంది. మీకు ముందుగా ఆపరేటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అని పైన ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా. ఈ డివైస్ వాడుతున్న వ్యక్తి NIC వారి పోర్టల్తో ఒక డివైస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే NIC తో కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి ముందుగా డివైస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ వర్చువల్ ఐడి అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. వర్చువల్ ఐడి అంటే ఏంటంటే ఆధార్ ని వర్చువల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అది ఉంటుంది. అది అనవసరం, మీకు ఆల్రెడీ ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఇక్కడ పైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డివైస్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఉన్న అన్ని ఆప్షన్స్ కంపల్సరీ అన్ని నింపాల్సిందే. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఒక OTP మన మొబైల్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. OTP ఎంటర్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. OTP యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ నేమ్ యాజ్ ఇన్ ఆధార్ లో ఉన్న విధంగా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఐ ద హోల్డర్ ఆఫ్ ఆధార్ హియర్ బై గివ్ మై కన్సెంట్ టు మీటీ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు యూజ్ మై ఆధార్ నంబర్ బయోమెట్రిక్ ఎట్సెట్రా ఫర్ ఆథెంటికేషన్ విత్ UID అని ఉంటుంది. ఇది చెక్ బాక్స్ చెక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెక్ చేసిన తర్వాత స్కాన్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫేస్ స్కాన్ కోసం అది అడుగుతుంది. స్కాన్ చేసేద్దాం. అయిపోయిన తర్వాత ఆపరేటర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. పెన్షనర్ ఐడెంటిఫికేషన్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి కోసమైనా పెన్షన్ చేయడం కోసం మీ యొక్క జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ సిద్ధమైంది. ప్రస్తుతం మనం పెన్షనర్ ఐడెంటిఫికేషన్ స్క్రీన్ లో ఉన్నాము. దీనిలో ముందుగా మళ్ళీ ఆధార్ ఎంటర్ చేయాలి. ఇంతకుముందు మనం డివైస్ రిజిస్ట్రేషన్ చేసాము. ఇప్పుడు పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ చేయాల్సిన సమాచారం అంతా మనం ఇప్పుడు నింపుదామండి. ముందుగా ఆధార్ నంబర్ నింపుదాం. తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మ్యాండేటరీ లేదు కాబట్టి నో ఇష్యూస్, పెట్టుకోవచ్చు లేదా తీసేయచ్చు. తర్వాత సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మనకి OTP వచ్చిన తర్వాత OTP ఎంటర్ చేస్తున్నాను. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ లో వస్తుంది. ముందుగా మనం ఫుల్ నేమ్ యాజ్ ఇన్ ఆధార్ టైప్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడే అండి చాలా గమనించాల్సిన విషయం, టైప్ ఆఫ్ పెన్షన్ అని ముందుంది చూసారా. టైప్ ఆఫ్ పెన్షన్ సెలెక్ట్ కేటగిరీ దగ్గర EPS 95 ఫ్యామిలీ అదర్స్ అండ్ సర్వీస్ నేను సెలెక్ట్ చేశాను సర్వీస్. తర్వాత ఆర్గనైజేషన్ శాంక్షనింగ్ అథారిటీ డిస్బర్సింగ్ ఏజెన్సీ, తర్వాత ఏజెన్సీ సెలెక్ట్ చేస్తున్నాను. PPO నెంబర్ లో ప్రస్తుతం నేను ఒక 1 2 3 4 5 6 అనే మెడికల్ కార్డ్ కి నేను లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఎంప్లాయీకి చేస్తున్నాను కాబట్టి నేను ఈ పెడుతున్నాను. తర్వాత అకౌంట్ నెంబర్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేసేసిన తర్వాత ఆర్ యూ రీఎంప్లాయిడ్ అంటే నో టిక్ చేసింది, ఆర్ యూ రీమ్యారీడ్ అంటే నో టిక్ చేసింది. ఇది డిఫాల్ట్ గా నోనే పెట్టుంటాయి, మీరు వీటిని ఏం టచ్ చేయకండి. నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి PV ఫీల్డ్ చూపడుతుంది నాకు డేటానంతా కూడా. పెన్షనర్ నేమ్ ఏమిటి, టైప్ ఆఫ్ పెన్షన్, ఆర్గనైజేషన్ టైప్, శాంక్షనింగ్ అథారిటీ, నేను ఏదైతే ఎంటర్ చేశానో అదంతా చూపెట్టిన తర్వాత కిందికి వచ్చేసి రెండు చెక్ బాక్స్ ఉన్నాయి. ఐ సర్టిఫై దట్ ద అబౌవ్ డిక్లరేషన్స్ ఆర్ ట్రూ అండ్ అక్యురేట్ అని, అదే విధంగా ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ దట్ ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ విల్ జస్టిఫై ఏ డినయల్ ఆఫ్ పెన్షన్ అండ్ షల్ బి లయబుల్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ మీ. ఈ రెండు చెక్ బాక్సెస్ టిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సబ్మిట్ కొడితే ఫేస్ ని స్కాన్ చేయడం కోసం మనం నెక్స్ట్ స్క్రీన్ లోకి వెళ్తాం. కన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి అడుగుతుంది. యూ హ్యావ్ సబ్మిటెడ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫాలోయింగ్ PPO అని చెప్పేసి మనం ఏ నెంబర్ అయితే కొట్టామో అది చూపిస్తుంది. అక్కడ కూడా మనం ఒక డిక్లరేషన్ మళ్ళీ కన్సెంట్ ఐ ద హోల్డర్ ఆఫ్ ఆధార్ హియర్ బై గివ్ మై కన్సెంట్ టు MIT అంటుంది. ఈ చెక్ బాక్స్ కూడా టిక్ చేసి స్కాన్ కొట్టింది. స్కాన్ అయిపోయిన తర్వాత ఇలా థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చూపిస్తూ నాకు ఒక ప్రమాణ ఐడి ఇస్తాడు.
ఈ ప్రమాణ ఐడిని తీసుకొని మనం జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను ఎంప్లాయీకి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం యొక్క సైకిల్ ఒకటి పూర్తయిపోయింది. తర్వాత స్పౌజ్ కి నేను ఇంత ముందుకు చెప్పిన విధంగా స్పౌజ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి స్పౌజ్ నేమ్ కొట్టి పీపీఓ నెంబర్ దగ్గర మాత్రం మెడికల్ కార్డ్ నెంబర్ చివరన ఎస్ కొట్టాలి. నేను ఎలాగైతే ఇక్కడ 1 2 3 4 5 6 ఈ కొట్టానో స్పౌజ్ కి చేసేటప్పుడు ఇదే విధంగా స్పౌజ్ యొక్క ఆధార్తో చేస్తూ 1 2 3 4 5 6 అని మెడికల్ కార్డ్ నెంబర్ చివరన ఎస్ పెట్టేసి ఈ విధంగా మనం డిజిటల్ పద్ధతిలో మొబైల్ అప్లికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ని చక్కగా సబ్మిట్ చేసుకోవచ్చు.